నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. వనపర్తి మున్సిపల్ పరిధిలో డ్రోన్ సర్వే చేసి రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్. భవిష్యత్తు తరాలకు డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంచడమే లక్ష్యమని వెల్లడి. కిన్నెరసానిలో పుట్టి ట్రయల్ రన్ నిర్వహించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. పుట్టిలో ప్రయాణించడం ద్వారా పర్యాటకులకు మంచి అనుభూతి కలుగుతుందని సూచన. వికారాబాద్ జిల్లా పరిగిలో గ్రూప్ 3 పరీక్షలకు 15 మంది అభ్యర్థులు నిమిషం ఆలస్యం కావడంతో సెంటర్లకు అనుమతించకపోవడంతో వెనుదిరిగిన అభ్యర్థులు. గాలిగోపురం మహాప్రాకార నిర్మాణానికి భూమి పూజ చేసిన శృంగేరి శారదా పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతి స్వామి. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి స్వామివారి అనుగ్రహ భాషణం. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. వనపర్తి మున్సిపల్ పరిధిలో డ్రోన్ సర్వే చేసి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ పుట్టపక్క మహేష్ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో DTCP అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రోన్ సర్వేను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో సమస్యలు లేకుండా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని, భవిష్యత్ తరాలకు డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంచడమే లక్ష్యమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకంలో భాగంగా JS ఆధారిత ప్రణాళిక కోసం ఎంపికైన తెలంగాణలోని 20 మున్సిపాలిటీలలో ఒకటైన వనపర్తి మున్సిపాలిటీలో డిజిటల్ మాస్టర్ సర్వే చేయడం కోసం సెలెక్ట్ చేసినట్లు తెలిపారు. వనపర్తి మున్సిపాలిటీకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ డిజిటల్ సర్వేను లేటెస్ట్ టెక్నాలజీ డ్రోన్ కెమెరాల సహాయంతో పూర్తి వివరాలతో తయారు చేస్తున్నామని అన్నారు. ఈ మాస్టర్ ప్లాన్ సర్వే సాయంతో వనపర్తి పట్టణం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇది 120 ఫిక్స్ చేసాం. కలుపుకొని ప్లాన్ గీసింది ఏమేమి ఈరోజు డ్రోన్ సర్వే జరుగుతుంది వనపర్తిలో. అంటే మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ కొరకు ఎలాంటి సమస్యలు లేకుండా అమృత 2.0 సర్వే గురించి అధికారులు వచ్చి ఈరోజు డ్రోన్ ద్వారా మొత్తం మున్సిపాలిటీ ఏ వరకు ఉందో ఆడ వరకు మొత్తం అన్ని వార్డులో కానీ అన్ని పక్కలున్న విలీనమైన గ్రామాలకు కానీ అన్ని సర్వేలు చేసి వాళ్ళు అదేవిధంగా మన అమృత 2.0లో మిగతా ఉన్న వాటర్ సమస్య కానీ మిగతా ఇండ్ల సమస్య కానీ ఏమున్నా కానీ వాళ్ళు ఈ డ్రోన్ ద్వారా మొత్తం మాస్టర్ ప్లాన్ ఒక రూపకల్పన చేసి మాకు మా మున్సిపాలిటీకి అందజేస్తారని వాళ్ళు తెలియజేశారు. థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా కిన్నెరసాని ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కిన్నెరసాని ప్రాజెక్టు కుడి కాలువలో పుట్టి ద్వారా పర్యాటకులను ఆకర్షించే విధంగా పుట్టిలో ప్రయాణించి కలెక్టర్ ట్రయల్ రన్ నిర్వహించారు. వీడియో కార్డు స్పీడ్ ఉంది స్టార్టింగ్. అవును సార్. సార్ ఇప్పుడు తగ్గింది దగ్గర ఇక్కడ వెడల్పు ఎక్కువ ఉంది సార్. ఇక్కడ లెంత్ ఎక్కువ ఉంది కదా, సైట్ ఎక్కువ ఉంది. అవునులే.
దీనికి స్లో ఉండాలి వాటర్. కొమ్ములు మొత్తం తీసేయాలి. తర్వాత తీస్తారు కానీ ఇక ఇట్లా ఉండాలి వాటర్. వీడియో కార్ మంచిగా. తిప్పండి 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 రౌండ్ తిప్పండి. అయితే వీడు తిప్పాలి. వీడు అటు రాకొద్దు అటు రాకొద్దు రాకొద్దు. తాడు తీసుకో. తాడి అయినా అక్కడ కింద కొంగండి సార్. చాలా డౌన్ ఉంది. చాలా డౌన్ ఉంది. అంటే అవును. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గ్రూప్ 3 పరీక్షలకు వికారాబాద్ జిల్లా పరిధిలో 5 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1 నిమిషం నిబంధన ఉండడంతో ముందుగానే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. 9 గంటల 30 నిమిషాలకు సెంటర్ లోపలికి అనుమతించారు. 1 నిమిషం లేట్ కావడంతో లోపలికి అనుమతించకపోవడంతో మొరపెట్టుకున్నారు అభ్యర్థులు. పరిధిలో ఉన్న 5 సెంటర్లలో 15 మంది అభ్యర్థులకు 1 నిమిషం ఆలస్యం కావడంతో సెంటర్లోకి అనుమతించకపోవడంతో వెనుదిరిగిపోయారు. మేమేం చేస్తామంటే నా పోలీసులు చెప్తాను సారీ అయినప్పుడు మేమేం చేస్తాం సార్. వాళ్ళు పంపిస్తే మేము పంపేయడానికి మాకేం ఇదే. వాళ్ళు పంపినప్పుడు మేమేం చేస్తాం, వాళ్ళు అలౌ చేస్తేనే కదా మేము పంపించేది. ఆ పోలీసులు వాళ్ళు అంటున్నారు 31 minute 31కి ఉన్న ఆల్రెడీ నేను అలౌ చేస్తాను. లేట్ వచ్చింది ఇట్లాంటి వీడియో తీసుకో. వెళ్ళిపోయి అంటూనే ఉన్నాడు ఆయన. అసలు 1 నిమిషం 31 సార్ కూడా అంటున్నాడు 31 అవుతుంది బాబు ఇయ్యాడు వదిలాడు అంటున్నాడు ఆయన. షాద్నగర్ నుంచి వస్తున్నాడు, మార్నింగ్ షాద్నగర్ నుంచి వచ్చి వస్తూనే ఉన్నా. ఆల్రెడీ బండి వాపుతున్నా నాకేస్తా ఉన్నాను. సార్ వస్తున్నా అయిపోయిందండి 31 అవుతుంది బాబు చూసుకో అసలు వెళ్ళిపో అవసరం లేదు అంత రోడ్గా మాట్లాడుతున్నాను. 31 ఆల్రెడీ నా వెనక వీళ్ళు వస్తూనే ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు 31 వెనక నేను 32 అయింది వీళ్ళు వస్తున్నారు. కొండబిట్రగుంట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ గాలిగోపురం మహాప్రాకార నిర్మాణానికి శృంగేరి శారదా పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి స్వామివారు అనుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, టీడీపీ నాయకులు బీదా రవిచంద్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అందరినీ అనుగ్రహించడం కోసం, మన కోసం ఇక్కడ భగవంతుణ్ణి ఆరాధించడం వల్ల దేవుడికి ఏ విధమైనటువంటి లాభము లేదు, దేవుణ్ణి ఆరాధించకపోవడం వల్ల దేవుడికి ఏ విధమైనటువంటి నష్టము లేదు. మనం చేసేటటువంటి ఆరాధనాదుల వల్ల భగవంతుడికి ఏ విధమైనటువంటి లాభ నష్టాలు ఉండవు, కానీ మనకున్నాయి.
కాబట్టి మనం ఎప్పుడు కూడా లాభాన్వితులుగా ఉండాలి అని అంటే భగవద్ ఆరాధన చెయ్యాలి. అలాగే మన జీవితంలో నష్టపోకుండా ఉండాలి అని అంటే దానికి వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 31 పరీక్షా కేంద్రాల్లో 8,312 అభ్యర్థుల గ్రూప్ 3 పరీక్షల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8:30 గంటల నుంచి అభ్యర్థులను అధికారులు కేంద్రంలోకి అనుమతించారు. ఉదయం 9:30 గంటల తర్వాత కేంద్రాల గేట్లను మూసివేయాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం నిర్వహించనున్న పరీక్షకు 1:30 నుంచి 2:30 వరకు పరీక్షా కేంద్రంలో అనుమతించి 2:30 గేట్లు మూసివేయాలని ఆదేశించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రశ్నపత్రాలను సీసీ కెమెరా ముందే ఓపెన్ చేయాలని చీఫ్ సూపరింటెండెంట్లకు సూచించారు. పరీక్షా హాల్లోకి విద్యార్థి హాల్ టికెట్, పెన్ను, ఏదైనా గుర్తింపు కార్డు తప్ప మరే వస్తువులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించరాదని ఆదేశించారు. పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. అయితే ముఖ్యంగా మనం చూస్తే సెంటర్లలో గ్రూప్ 3 ఎగ్జామ్స్ 3 విడతలుగా అంటే 3 షిఫ్ట్లలో జరుగుతుంది. ఈరోజు ఉదయం షిఫ్ట్, మళ్ళీ 3 షిఫ్ట్లలో గ్రూప్ 3 ఎగ్జామ్ జరుగుతున్నాయి. 8,312 మంది అభ్యర్థులను ఈ ఎగ్జామ్స్ కాల్ చేసేందుకు టీజీపీఎస్సీ పర్మిషన్ ఇచ్చింది. వాళ్ళకి హాల్ టికెట్లు ఇవ్వడం జరిగింది. అయితే మేము 200 మంది పోలీస్ ఆఫీసర్లు అంటే హోంగార్డు నుండి మొదలుకొని ఎస్పీ వరకు 200 మంది. మెదక్ జిల్లా చేగుంటలో మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినందుకు కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, కేటీఆర్కు మతి భ్రమించిందని, అందుకే అతను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మిమ్మల్ని పిచ్చాసుపత్రికి తరలిస్తామని హెచ్చరించారు. సీఎంపై తప్పుడు మాటలు మాట్లాడితే సహించమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మసాయిపేట్ శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, మహేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు నర్సింహులు, ఎస్టీ సెల్ అధ్యక్షులు ఫకీర్ నాయక్, కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్, సోషల్ మీడియా కన్వీనర్ మోహన్ నాయక్, సీనియర్ నాయకులు కాశాబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన కేటీఆర్ మతి భ్రమించి ఇష్టం వచ్చినట్లు సీఎం గారి మీద మాట్లాడడం చాలా బాధాకరం. కేటీఆర్ గారు మీరు నేను ఒక మాట అన్నారు సీఎం గురించి, సోలాపూర్ చౌరస్తాలో చిల్లబడితే ఎవరు గుర్తుపట్టరని. నీకు సీఎంతోని పోల్చుకునేంత అర్హత నీకు లేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఒక సాధారణమైన పౌరులుగా సోలాపూర్ చౌరస్తాకి వెళ్దాం మార్కెట్ యార్డ్ దగ్గరికి. అయితే ట్రైన్లైనా బస్సులైనా నీ ఫార్చునర్లో కాకుండా నార్మల్ బస్సులలో ఆర్టీసీ బస్సు కానీ రైల్వే ట్రైన్ కానీ పోయి సోలాపూర్ చౌరస్తాలో మార్కెట్ యార్డ్ దగ్గర కానీ గొంగడ బస్సులో కానీ భవానీపేట కానీ రాజేందర్ చౌక్ కానీ ఆ చౌక్లో ఎక్కడైనా సోలాపూర్ సిటీ మొత్తం తిరుగుదాం. నిన్ను గుర్తుపడతారా, మమ్మల్ని గుర్తుపడతారా చూద్దాం. మీరు ఇష్టం వచ్చినట్టు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం యొక్క సొమ్మును దుర్వినియోగం చేస్తూ మీరు ఈసారి ఎలక్షన్లో ఎందుకు పోటీ చేయలేరు? మీరు మహారాష్ట్రలో అంతకుముందుకు మీ నాన్నగారు మీరు మహారాష్ట్ర పర్యటించి మీ ఎమ్మెల్యేను నిలబెడతాం, బీఆర్ఎస్ పార్టీ విస్తరింపజేస్తాం అని చెప్పిన మీరు ఈసారి మహారాష్ట్ర ఎలక్షన్లో మీరు ఎందుకు పోటీ చేయడం లేదు? అంత దమ్ము ధైర్యం లేకుండా, చీమునెత్తురు లేకుండా ఇక్కడనే ఉండి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుర్రు. మీరు ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేసిర్రు. మీ నాన్నగారు కేసీఆర్ ఎక్కడి నుంచి గెలిచిరు? గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ నుంచి 2 సార్లు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేస్తే గజ్వేల్ నియోజకవర్గంలో నాచారం గుట్టకు 1 కోటి రూపాయలు కూడా ఇప్పటి వరకు
నాచారం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి 1 కోటి రూపాయలు కూడా శాంక్షన్ చేయలేరు. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఎస్ఐ ఎస్కే తాజుద్దీన్ వివాహం ఈ నెల 14న జరిగింది. ఆయన విధులు నిర్వహించిన ములుగు జిల్లా పరిధిలోని అధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులను ఆహ్వానించి తాడ్వాయి మండలం మేడారం హరిత హోటల్లో ఘనంగా వలీమా డిన్నర్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా ఎస్పీ శబరీష్, మహబూబాబాద్ ఎస్పీ రామ్నాథ్ కేకన్, బీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జి బడే నాగజ్యోతి, పార్టీ నాయకులు వలీబాబా, ప్రదీప్ రావు, తాడూరి రఘు, ఏటూరి నాగారం పాత్రికేయులు వాసుదేవ్, రవి, ప్రతాప్, ప్రవీణ్, వీరయ్య, నరేష్, రాజు, హబీబ్ ఖాన్లు హాజరై బొకేలు అందజేసి వివాహాది శుభాకాంక్షలు తెలిపారు. ఎస్ఐ తాజుద్దీన్ వివాహ వలీమా డిన్నర్ సందర్భంగా మేడారంలో పోలీసు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, వివిధ గ్రామాల ప్రజల రాకతో కిటకిటలాడింది. బాజు మీరు చేతులు పెట్టండి అన్న, అట్లా నిలబడండి ఉత్తగా. రెడీ? ఓకే, డన్. ఫోటోగ్రాఫర్ అయిపోయింది అన్నా. అన్నగారు ఆగరాదు అన్నగారు कोई बात नहीं, कुछ नहीं होता. ఓకే డన్. చలో అన్న, చలో. విశ్వసనీయ సమాచారం ఆధారంగా హైదరాబాద్ సిటీ నార్త్ జోన్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బోయిన్పల్లి పోలీసులతో కలిసి సికింద్రాబాద్లో ఓల్డ్ బోయిన్పల్లిలోని రాజరాజేశ్వరి నగర్లో కల్తీ మరియు అపరిశుభ్రమైన అల్లం పేస్టు తయారీలో పాల్గొన్న 8 మంది నిందితులను పట్టుకున్నారు. అందరు మేజర్ లేదు ఉంటే మళ్ళీ తీసుకొట్టాలి. స్టేషన్ దగ్గర స్టేషన్ దగ్గర కానీ మళ్ళీ బయలుదేరి అంటే డీపీ ఉంటాడు, డీపీ కావాలి. కొత్తగా వచ్చిన మేజిస్ట్రేట్ మేడం అసలు హైదరాబాద్ పాత బస్తీలో చార్మినార్ బస్టాండ్ వద్ద 2 యువకులు గొడవ పడ్డారు. ఓ ఆటో డ్రైవర్ మరో యువకుడు నడి రోడ్డుపై కొట్టుకుంటూ హంగామా చేశారు. नहीं, ऑलरेडी यहाँ पे लोग कंप्लेंट्स और है. वो तो कंप्लेंट क्या करते हैं? देखो कल तक मालूम होगा. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో వందనపురి కాలనీలో 848 సర్వే నంబర్లు అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జురిపించింది. రోడ్డును ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారు. భారీ యంత్రాలతో రంగంలోకి దిగి కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు.
సికింద్రాబాద్ చిలకలగూడ మైలర్గడ్డ గిరిజన బస్తీలో భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వనవాసి కళ్యాణ్ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అఖిల భారత ఉపాధ్యక్షులు హెచ్కే నాగు, ప్రొఫెసర్ అప్కా నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షులు బి భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటుగా సాగిన భారతీయ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న యోధునిగా బిర్సా ముండా పేరు చరిత్రలో నిలిచిపోయిందని అన్నారు. కనీసం 25 ఏళ్లు కూడా దాటకుండానే ఈ పని సాధించడం వల్ల ఈయన పేరు గొప్పగా చెప్పుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి తోటి సేవా సంఘం సభ్యులు కొమరం రమణ సోయం, గోవర్ధన్, కొమరం నరసింహారావు, మెస్రం శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. గౌరవమయ గాథలెన్నో భజరంగుడు మనవాడే అనచెరుడే శ్రీరాముడు అనచెరుడే ఆ రఘురాముని ధరి చేర్చిన భుని సేవ ధన్యములే మన వీరులం మనం రణధీరులం యుగ నా పేరు ఠాకూర్ కేంద్ర సింగ్. నేను రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ను. తర్వాత ఇప్పుడు గత 10 ఏళ్ళుగా ఈ వనవాసి కళ్యాణాశ్రమం సంస్థతోని నేను ఉండి వాలంటరీగా వర్క్ చేస్తున్నాను. దీంట్లో నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నాను, స్టేట్ జాయింట్ సెక్రటరీగా. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మనకు వనవాసి కళ్యాణాశ్రమం 1952లో అయినా స్టార్ట్ అయినా కూడా మనకు 78లో మనకు తెలంగాణలో స్టార్ట్ అవ్వడం జరిగింది, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో. అప్పటి నుంచి వనవాసి కళ్యాణ్ పరిషత్. భారతదేశంలో ప్రతి ఒక్కరికి హక్కులు వచ్చాయంటే అది బిఆర్ అంబేద్కర్ వల్లే అవుతుందని మంత్రి సీతక్క అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రధాని అయ్యారని ఆమె అన్నారు. ఎస్టీ ఎస్సీలకు కూడా అంబేద్కర్పై బురద జల్లే దురాంకారాలు ఉండడం అంటే అది సిగ్గుచేటన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టి ఈ భారతదేశంలో అణగారిన వర్గాలకు హక్కులు, విధులు, అధికారాలు కల్పించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని సీతక్క కొనియాడారు. నవంబర్ 26వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మంగపేట మండలంలో ఆవిష్కరించబడుతుందని, మనమందరం సంతోషంగా వెళ్లి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని, దీనికి అందరూ ఆహ్వానితులనని, అందరూ రావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో శెట్టిపల్లి వెంకటేశ్వర్లు, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఎస్సీ ఎస్టీలలో కూడా ఇలాంటి దురహంకారులు ఉండడము నిజంగా బాధాకరం. కాబట్టి భారతీయులందరికీ కూడా అత్యంత గౌరవనీయులైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈరోజు మనందరికీ హక్కులు కల్పించినటువంటి మహనీయుడు. ఆయన చేతితో రాస్తే ఆ రోజు మరి మొదటి ప్రధానిగా నెహ్రూ గారు ఈ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తులు. ఆ రోజు ఆ గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఉంటూ అంబేద్కర్ గారి చేత వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చి గవర్నమెంటు పార్లమెంట్లో ఆమోదింపజేసింది. ఇవాళ దాని మీద కూడా కుట్రలు, కుతంత్రాలు, రాజ్యాంగాన్ని మార్చాలని ఒకరు, అంబేద్కర్ బొమ్మలు వద్దని ఒకరు, లేకుంటే ఇంకో నెహ్రూ. ములుగు జిల్లా తాళ్వాయి మండలం మేడారం రెవెన్యూ గెస్ట్ హౌస్లో మంత్రి సీతక్క విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉండి 56,000 కోట్ల రూపాయల అప్పు చేసిందని, ఆ అప్పులు కట్టడానికి సరిపోతుంది, అయినా కూడా మేము అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. 2 లక్షల రుణమాఫీ చేశాము, 56,000 ఉద్యోగాలు ఇచ్చాము, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రుణమాఫీ కాని వారికి పూర్తిగా రుణమాఫీ చేస్తామని, పింఛన్లు కూడా పెంచుతామని, రైతు బంధు, రైతు బీమా అన్నీ మా ప్రభుత్వం అమలు చేస్తుందని సీతక్క భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నుండి మండల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు హాజరయ్యారు. తాడవాయి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, పస్రా సిఐ రవీందర్ బందోబస్తు నిర్వహించారు.
కల్పించాలని దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తారు. మరి దాన్ని చేస్తుంటే కూడా అడ్డుకుంటుంది. వాళ్ళు అప్పుడు ఒకటే రోజు, మనం ఇప్పుడు నెల రోజులు దాదాపు 10-15 రోజులు చేస్తాం, ఇంటింటికి పోయి మళ్ళీ అడుగుతున్నాం. వాళ్ళకు 72 ప్రశ్నలు వేస్తే మనం ఇప్పుడు 50-62 ప్రశ్నలు వస్తున్నాయి. అది కూడా ఎందుకు మనం స్పష్టంగా చెప్తున్నాం, మేమెంతో మాకంతా. ఏ ఇంట్లో ఎంతమంది ఉంటారు, నా ఇంట్లో 5 ఉన్నారు, 25 కిలోల బియ్యం రావాలా అని అంటామా? అట్లా మరి జనాభా ఏంటిది, వాళ్ళ ఆర్థిక స్థితి ఏంటి, వాళ్ళ ఉన్నోళ్ళ కులంలో లేనోళ్ళ అనే డాటా ఇస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వనపర్తి మున్సిపల్ పరిధిలో డ్రోన్ సర్వే చేసి రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్. భవిష్యత్తు తరాలకు డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంచడమే లక్ష్యమని వెల్లడి. కిన్నెరసానిలో పుట్టి ట్రయల్ రన్ నిర్వహించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. పుట్టిలో ప్రయాణించడం ద్వారా పర్యాటకులకు మంచి అనుభూతి కలుగుతుందని సూచన. వికారాబాద్ జిల్లా పరిగిలో గ్రూప్ 3 పరీక్షలకు 15 మంది అభ్యర్థులు 1 నిమిషం ఆలస్యం. నిమిషం ఆలస్యం కావడంతో సెంటర్లోకి అనుమతించకపోవడంతో వెనుదిరిగిన అభ్యర్థులు. గాలిగోపురం మహాప్రాకార నిర్మాణానికి భూమి పూజ చేసిన శృంగేరి శారదా పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతి స్వామి. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి స్వామివారి అనుగ్రహ భాషణం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.